అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను నా ట్యూస్డే మార్నింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు పిల్లల లంచ్ బాక్స్ లోకి నేను బీన్స్ తో ఒక రైస్ ఐటమ్ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, హెల్దీ రెసిపీ కూడా. ఈ బీన్స్ తో రైస్ ఐటమ్ ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బీన్స్ని సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బీన్స్ వేసుకున్నాను. ఈ బీన్స్ వచ్చి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 minutes మనం బాగా మగ్గనివ్వాలండి. చూడండి, మొత్తం బీన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. నేను ఆల్రెడీ రైస్ని ముందే కుక్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది కొంచెం చల్లగా అయిపోయిన రైస్ ఇది. ఇప్పుడు ఈ రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 minutes మనం మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి ఫ్లేవర్స్ మొత్తం కూడా రైస్కి పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పల్లీలని ఫ్రై చేసుకున్నానండి. ఈ పీనట్స్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పీనట్స్ వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. మార్నింగ్ పిల్లల స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఇచ్చానండి. అలాగే లంచ్ బ్రేక్లోకి నేను
బీన్స్ రైస్ చేశాను. ఇది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను రెడీ చేసింది. నేను లంచ్ బాక్స్ మొత్తం కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్లో ఫుడ్ని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే ప్యాక్ చేయాలండి, లేకపోతే వేడిగా ఉంది మనం ప్యాక్ చేసామంటే పిల్లలు తినే టైంకి స్మెల్ వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకున్నాను. నేను లంచ్ బాక్స్ రెడీ చేయగానే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను. అలాగే పాలు కూడా నేను కాంచి పెట్టేసేస్తానండి. పిల్లలు రెడీ అవుతున్నారు స్కూల్కి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను బట్టలు మొత్తం కూడా ఆరేసేసాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. బట్టలు వాష్ చేసుకున్నవి మొత్తం కూడా నేను డ్రై చేసేసుకున్నాను. అలాగే మార్నింగ్ యూస్ చేసుకున్న వెజల్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. మెయిడ్ కూడా ఇల్లు క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసుకోవాలండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో నేను ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలిసి మీలో కొంతమందికి రెసిపీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఏ రకంగా చేసుకుంటాను ఫ్రెంచ్ టోస్ట్ అనేది మీతో షేర్ చేస్తాను. నేను ఒక ఎగ్ తీసుకున్నానండి. అంటే నాకు ఒక్కదానికే కాబట్టి నేను ఒక ఎగ్ తీసుకున్నాను. ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ వేసుకున్నాను. అలాగే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నానండి. ఈ పౌడర్ వేయడం వల్ల మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే నేను షుగర్ వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. బ్రెడ్ని డిప్ చేసేసుకొని ఎగ్ దాంట్లో డిప్ చేసుకొని వేసుకున్నాను. వన్ సైడ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్కి మనం ఫ్రై చేసుకోవాలి. నేను సెకండ్ది కూడా వేసుకుంటున్నానండి. నేను 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీని మధ్యలోకి నేను ఇలా కట్ చేసేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. అంటే మిల్క్ దీంట్లో అంతా కూడా మనం డిప్ చేసాం కాబట్టి. ఈ ఫ్రెంచ్ టోస్ట్కి వచ్చి కాంబినేషన్ అంటే హనీతో తింటేనే బాగుంటుంది. ఇది హనీతోనే మంచి కాంబినేషన్. ఎప్పుడైనా మనకి ఆకలేసినప్పుడు కానీ సడన్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మాకు పూలు తెచ్చిచ్చే ఆంటీ వచ్చి పూలు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. నాకు ట్యూస్డేను ఫ్రైడే ఈ 2 డేస్ కూడా నాకు తీసుకొచ్చిస్తారు. నేను మొత్తం కూడా అన్నీ కూడా సెపరేట్ చేసి పెట్టేసుకుంటాను. ఇట్లా బాక్సెస్లో పెట్టేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ రోజు నా వ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.